ఆ టీజర్‌లో అన్నిట్లకంటే నాకు నోటెడ్‌గా అనిపించినయి డైలాగ్స్. ఫస్ట్ ఒక మగాడి గురించి ఒక డైలాగ్ ఒకటి పెట్టారు. లాస్ట్‌లో ఒక డైలాగ్ ఆ! రావణాసురుడు నాలాగా ఆలోచించకపోతే రామాయణం ఉండేది కాదు. అవును. అంటే ఏంటండి ద ఐడియా బిహైండ్? ఎందుకంటే అతను రావణాసురుడితో కంపేర్ చేసుకోవాల. హ్మ్. రావణాసురుడిని తనతో కంపేర్ చేసుకున్నాడు. హ్మ్. వాట్ ఈస్ ద అంటే ఐడియా మీరు అర్థం బిహైండ్ ద చేసుకోవాలి డైలాగ్? అతను ఎంత అహం ఉందో దానికి. దట్ ఈస్ వాట్ ద ఫిల్మ్ ఈజ్ అబౌట్. ఓకే. హిస్ ఈగో ఈజ్ బిగ్గర్ దెన్ హిమ్, బిగ్గర్ దెన్ ఎనీబడి, బిగ్గర్ దెన్ వైఫ్, బిగ్గర్ దెన్ గర్ల్ ఫ్రెండ్. సో ఐ విల్ గెట్ ఇన్ టు ద స్టోరీ. ఇప్పుడు దావూద్ ఇబ్రహీం ఉన్నాడు, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. దావూద్ ఇబ్రహీం ఎవరిని చంపాడు, ఎలా పైకి వచ్చాడు, స్మగ్లింగ్ ఎలా చేశాడు 100 సినిమాలు చూపించారు. బట్ ఇఫ్ యూ వాంట్ సీ హిజ్ లవ్, హిజ్ లస్ట్, హిజ్ ఫ్యామిలీ రిలేషన్షిప్, ఇట్స్ ఫ్రెండ్షిప్ వాల్యూస్, హిజ్ ఈగో, ద పర్సనల్ సైడ్ ఆఫ్ ఎ క్రిమినల్, ఎ వెరీ వెరీ పర్సనల్ సైడ్ ఆఫ్ ఎ క్రిమినల్. చంపడం, చావడం, దట్స్ ఎ పార్ట్ ఆఫ్ ఎ క్రిమినల్, ఎ గ్యాంగ్స్టర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ ద పర్సనల్ సైడ్ ఆఫ్ ఇట్, వాడికి ఒక మనసు ఉంటుంది, వాడికి ఈగో ఉంటుంది, వాడికి భావాలు ఉంటాయి. సో దట్ ఈస్ వాట్ దిస్ ఫిల్మ్ ఈజ్ అబౌట్. సో దట్స్ వై ఈ గోస్ టు దట్ ఎక్స్టెంట్. మీరు అన్న డైలాగు, సో హీ థింక్స్ టూ బిగ్ అబౌట్ హిమ్సెల్ఫ్. సార్ కాకపోతే ఒక క్రిమినల్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే క్రిమినల్, ఒక టెర్రరిస్ట్ ఈజ్ ఏ టెర్రరిస్ట్. అతనికి ఒక పర్సనల్ లైఫ్ చూస్తే అనవసరమైన కన్ఫ్యూజన్స్ అండ్ డీవియేషన్స్ వచ్చే అవకాశం ఉండొచ్చేమో కదా. వీఆర్ నాట్ గోయింగ్ ఆన్ టు దట్ యాక్షన్ సైడ్ మచ్ అండి. ఇట్స్ దేర్, బట్ వీఆర్ గోయింగ్ మోర్ ఆన్ పర్సనల్ సైడ్. ఓకే. సో వీఆర్ నాట్ రియలీ డీలింగ్ విత్ విలన్స్ ఇన్ ద ఫిల్మ్. ఓకే. నీలో నీకే విలన్ ఉన్నాడు. వెదర్ ఇట్స్ అ క్రిమినల్, ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ద క్రిమినల్స్, ఇట్స్ అబౌట్ హర్ ఆల్సో. ఓకే. షీఈ్ నాట్ ఎ క్రిమినల్ ఇన్ ద ఫిల్మ్. ఓకే. షీఈ్ ఎ గ్లామరస్ క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్. షీ హెస్ గాట్ ఎ జర్నీ. సో ఊరికి పాటలు పాడడానికి, ఫైట్లు చేస్తూ చూడడానికి లేదు. చాలా సినిమాల్లో, మన సినిమాల్లో మీకు తెలుసు కదండి. సో అలా కాకుండా, సో ఇట్స్ జస్ట్ క్యారెక్టర్ బేస్డ్. సో తనకు కూడా ఇట్స్ ఆల్ అబౌట్ ఒక పర్సనల్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత, ఐ సా యూ ఇన్ సమ్ ఇంటర్వ్యూస్, యూ ఫాట్ విత్ ద పీపుల్ సాట్ హియర్. ఐ లైక్ ఇట్. Why is that? Because it's your self-respect. It's because of ego. Not bad ego, good ego. And this film is all about that. థ్యాంక్ యూ సార్. లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్.